పాచిలవలస గ్రామం దత్తరాజర్ మండలం గజపతినగర్ నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తారీఖు పేదల దినోత్సవాన్ని పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది. ప్రధానంగా ఈ గ్రామంలో వృద్ధాప్యం పెన్షన్లు, కులవృత్తి పెన్షన్స్, విడో పెన్షన్స్, అనేక పెన్షన్స్ రీతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకి పెన్షన్ అని పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు 2,711 కోట్ల రూపాయలని పెన్షన్ నిమిత్తమై ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈరోజు సుమారు 8,000 మందికి కొత్త పెన్షన్స్ ఇవ్వడం జరిగింది స్పౌస్ పెన్షన్స్ రూపంలో. మరి అలాగే ఉన్నటువంటి వృద్ధాప్యం ఉన్నటువంటి పెన్షన్స్ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు చేయడంలో కానీ, 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెన్షన్ చేయడంలో కానీ, అలాగే 3,000 నుంచి ఒకేసారి 4,000 పెన్షన్ చేయడం కానీ అది గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే సాధ్యం. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 1వ తారీఖు కంపల్సరిగా పెన్షన్స్ కానీ, జీతం కానీ ఈరోజు కంపల్సరీగా ఇవ్వాలనే ఆలోచనతో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 25 మాసాలైనా కూడా ఎక్కడ కూడా ఏ ప్రజానికి కూడా ఇబ్బంది లేకుండా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఉన్నటువంటి పెన్షన్స్ అమౌంట్ కూడా డైరెక్ట్గా వాళ్ళకి చేతుల మీదుగా ఇవ్వడం, ప్రత్యేకించి ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా బాధ్యతగా నిరుపేద కుటుంబాలకు వెళ్ళి ఇవ్వడం అనేది, మళ్ళీ అలాగే ఉన్నతమైన రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా గ్రామాల్లో తిరగడం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేయడం వల్ల అటు గ్రామ సమస్యలు కూడా చూడడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే పరిష్కార రూపం చేయడం కూడా కార్యరూపం చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గంలో ఆయన కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి శాసనసభ్యుడు కూడా చాలా పెద్ద ప్రోగ్రామ్గా ఈరోజు కార్యాచరణ చేయడం జరుగుతుంది. మరి ఇంతటి పెద్ద బడ్జెట్ 2,711 కోట్ల రూపాయలని ప్రతి నెల ఈరోజు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయంగా ప్రభుత్వం తాలూకు అచీవ్మెంట్ కింద భావిస్తున్నాను. సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 68,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్స్ నిమిత్తం ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకున్నాను.